హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. ఈరోజు మనం దోశ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. బేసన్లో 2 కప్పుల బియ్యం, 1/2 కప్పు శనగలు, 1/2 కప్పు పెసర్లు, 1/2 కప్పు శనగపప్పు, మెంతులు, వీటన్నింటిని ఒక గిన్నెలో తీసుకొని వాటర్ పోసి మనం 2 or 3 టైమ్స్ బాగా కడగాలి. ఎందుకంటే వాటిలో ఉన్న చెత్త చెదరం అంతా బయటకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇందులో కావాలంటే పెబ్బర్లు, రాగులు కూడా వేసి కలుపుకోవచ్చు. మా పిల్లలకి ఈ దోశ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఇలా కడిగిన తర్వాత ఈ గిన్నె నిండా వాటర్ పోసి మూత ఉంచుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ బాగా నాని డబల్ సైజ్ అవుతాయి. ఈ వ్లాగ్ ఫ్రైడే వ్లాగ్. ఆ రోజు నైట్ నేనైతే ఈ పిండిని మొత్తం రుబ్బి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. మనం ఈ పిండిని పెద్దగా ఉన్న ఒక స్టీల్ గిన్నెలో మాత్రమే వేసుకోవాలి, లేదా ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకోవాలి. అలా అయితే మనకు పిండి అనేది చాలా బాగుంటుంది. ఇందులో కొన్ని అటుకులు కూడా నానబెట్టుకొని రుబ్బుకోవాలి. అప్పుడు మనకు దోశ అనేది చాలా బాగా క్రిస్పీగా వస్తుంది. ఇలా రుబ్బుకున్న పిండిని మనం నైట్ అంతా అలాగే వదిలిపెట్టేసి ఉదయం మనం టిఫిన్ చేసే టైంకి తీసుకోవాలి. చూస్తున్నారుగా పిండి అనేది ఏ విధంగా పులిసిందో, పొరలు పొరలుగా చాలా బాగా కనిపిస్తుంది కదండి. ఈ విధంగా పిండి అనేది ఇలా ఉన్నట్లయితే మనకు దోశ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఈ పిండిలో మనం సగం పిండి మాత్రమే ఇప్పుడు దోశలు చేసుకోవడానికి సపరేట్ చేసుకోవాలి. ఎవరైతే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా సపరేట్ గిన్నెలోకి తీసుకున్న పిండిలో కొద్దిగంత ఉప్పు వేసి, అదేవిధంగా మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని కొన్ని వాటర్ కూడా వేసి ఈ పిండిని కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నట్లయితే మనకు సాల్ట్ అనేది బాగా కలిసిపోయి దోశ పిండి బ్యాటర్ బాగా వస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని, పెనం వేడయ్యాక అందులో మనం దోశ అనేది ఈ విధంగా వేసుకోవాలి. చూస్తున్నారుగా దోశ ఏ విధంగా వస్తుందో, రౌండ్గా తిప్పుకోవాలి. ఇలా చేసినట్లయితే దోశ అనేది చాలా బాగా వస్తుంది. ఈ దోశ పైన మనం కొంచెం ఆయిల్ లేదా నెయ్యి లేదా వెన్న, ఎవరికి ఏది ఇష్టమో అది వేసుకున్నట్లయితే దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం దోశ పెనం అనేది హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నట్లయితే మనకు దోశ అనేది చాలా త్వరగా వేడయ్యి ఈజీగా వచ్చేస్తుంది. మా పిల్లలు అయితే స్నానాలు చేసుకొని వెయిట్ చేస్తున్నారు. దోశ ఎప్పుడైతుంది తినాలి అనేసి వెయిట్ చేస్తున్నారు. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. తిప్పుకొని ఇలా చేసుకున్నట్లయితే దోశ క్రిస్పీగా వస్తుంది. చూస్తున్నారుగా దోశ ఎంత బాగా వచ్చిందో. నేనైతే మా పెద్దబాబుకి ప్లేట్లో వేసి ఇచ్చేసాను చట్నీ దోశ. వాళ్ళైతే తినడం స్టార్ట్ చేశారు. నేను ఇంకొక దోశ అయితే రెడీ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ మిల్లెట్ దోశ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా పిల్లలకైతే రోజు ఒక టిఫిన్ కావాలి. ఇడ్లీ, దోశ, పూరి లేదా ఉగ్రాని, అలా ఎన్నో రకాల టిఫిన్స్ చేసి ఉదయం మా పిల్లలకు పెడతాను. మనం ఉదయం త్వరగా లేచినట్లయితే మన పిల్లలు స్కూల్కు వెళ్ళే వరకు మనం అన్నీ రెడీ చేసి పెట్టగలుగుతాం. అదే కొంచెం ఒక 15 minutes లేదా హాఫ్ అన్ అవర్ లేట్గా లేసామనుకోండి, పిల్లలకి లేట్ అవుతుంది. అదేవిధంగా మన పని కూడా హడావుడిలాగా అయిపోతుంది. అప్పుడు పిల్లలు సరిగ్గా టిఫిన్ చేయలేరు. మనం కూడా త్వరగా తిను అనేసరికి ఆ పిల్లలకి ఇంకా లేట్ అయిపోతుంది. నేను ముందుగానే చట్నీ అనేది రెడీ చేసి ఉంచుతాను. ఎందుకంటే పిల్లలకి స్కూల్ టైం అయ్యే వరకు త్వరగా అని అంటుంటారు కాబట్టి వాళ్ళకు లేట్ అవ్వకూడదని నేను ముందే రెడీ చేసి పెడతాను.
మా పిల్లలైతే మమ్మీ ఫస్ట్ నాకు దోశ అని కొట్లాడుతుంటారు. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా? చూస్తున్నారుగా, దోశ చూస్తుంటేనే తినాలి అనే విధంగా రెడీ అవుతుంది. అదేవిధంగా మనం దోశ పైన ఎగ్ వేసి కూడా ఎగ్ దోశలాగా కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఎగ్ దోశ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓన్లీ పెసర్లు వేసి చేసే దోశ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే పెసర్లతో వేసిన దోశను అసలు తినరు. ఎందుకో తినాలనిపించదో, మరి అది టేస్ట్ నచ్చదో అర్థం అవ్వట్లేదు. పెసర్ల దోశలు మా పిల్లలు 1-2 మాత్రమే తిని చాలు అని అంటారు. అదే ఈ మిల్లెట్ దోశ కానీ లేకుంటే ఓన్లీ వైట్ దోశ, ఆ దోశలు అయితే చాలా బాగా తింటారు. ఈ వైట్ దోశలు 4 or 5 తింటారు ఇద్దరు. మేమైతే ఈరోజు ఫలక్నామాలో కాళీ మందిర్ ఉంది కదండి, మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. అయితే ఆ అమ్మవారి దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాం. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరే వెళ్దాం అనుకుంటున్నాం. ఆ అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి ఎవరైతే ఇంకా వెళ్ళి దర్శనం చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ఆ అమ్మవారి దగ్గర సండే అదేవిధంగా అమావాస్య రోజు అభిషేకం జరుగుతుంది. చాలా బాగా చేస్తారు. చూస్తున్నారుగా, మా పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారు. కాళీమాతకి అయితే 1.5 hour అభిషేకం చేస్తారు. అదేవిధంగా 1 hour అలంకరణ చేస్తారు. మేమైతే ఈరోజు వెళ్దామని వెళ్ళాము. చూస్తున్నారుగా, అమ్మవారు అయితే ఎంత బాగా ఉన్నారు. అదేవిధంగా మేము ఒక ఫోటో కూడా దిగాము. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తుంటే నర్సరీ కనిపించింది. అందులో నేను సన్నజాజి ముక్క ఉంటుంది కదా, అది తీసుకుందాం అనుకున్నాను. కానీ వెళ్ళి అక్కడ చూసేసరికి ఆ మొగ్గలన్నీ రాలిపోయి, ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా, అందుకే మొగ్గలన్నీ రాలిపోయి తీసుకోవాలని అనిపించలేదు. సరేలే తర్వాత తీసుకుందాం అని అనుకున్నాను. చూసారుగా, మొగ్గలు అయితే మొత్తం లేవు అసలు చెట్లకి. మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంతటితో నా వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.